ధైర్యే సాహసే లక్ష్మి. పూర్వం ఒకనొక గురుకులంలో శ్రీధరుడు, విమలుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరూ తెలివిగల వాళ్లే కాక వినయశీలులు కూడా కావటంతో గురువు వారిని ఎంతో అభిమానిస్తూ ఉండేవాడు. విద్యాభ్యాసం పూర్తయి వాళ్లు గురుకులం వదిలి వెళ్లే సమయం వచ్చింది. అప్పుడు గురువు వాళ్లతో, నాయనలారా, పూర్వం ఒకానొక గొప్ప మహారాజుకు చెప్పరాని దుర్దశ వాటిల్లిందట. అష్టలక్ష్ములు ఒక్కటొక్కటిగా ఆయన విడిచి వెళ్లసాగాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి ఇలా 7 దేవతలు తన గడప దాటినా ఆయన కించిత్తు చెలించలేదు. కాని ఆఖరుగా ధైర్యలక్ష్మి తనను వదిలి వెళ్లబోయేసరికి మాత్రం దిగులు పడుతూ, అమ్మా, మిగతా లక్ష్ములు దూరమైనా పర్వాలేదు, నువ్వొక్కటివి ఉంటే చాలు అని ప్రార్థించాడట. రాజు ఇలా కోరగానే ధైర్యలక్ష్మి జాలితో కరిగిపోయి, అలాగే నాయనా, నేను సదా నీతోనే ఉంటాను అని వరమిచ్చిందట. ధైర్యలక్ష్మి అండతో ఆయన కొన్నాళ్లకు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాడట. అందుకే పెద్దలు ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. మనిషిని ఆపద నుంచి గట్టెక్కించేది ధైర్యమే. కాబట్టి మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా బతుకుతూ గొప్పవాళ్లు కండి అంటూ ఆశీర్వదించారు. శిష్యులిద్దరూ గురువుకు నమస్కరించి గురుకులం నుంచి బయలుదేరి రాజధాని దిశగా ప్రయాణం కట్టారు. వారు రాజధాని పొలిమేర చేరేసరికి పొద్దు వాలింది. మరికొంత దూరం వెళ్లేసరికల్లా బాట పక్కన ఒక సత్రం కనిపించింది. ఇద్దరూ ఆ సత్రంలోకి వెళ్లారు. సత్రం యజమాని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ వారి దగ్గర చిరకరోక తీసుకుని భోజనానికి, పడకకు ఏర్పాట్లు చేశాడు. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా సత్రంలో రేగిన పెద్ద కలకలంతో మిత్రులిద్దరికీ నిద్రాభంగమయ్యింది. శ్రీధరుడు లేచి కూర్చుని, ఏమిటి కలకలం, ఏం జరిగింది అంటూ తన పక్కనున్న వ్యక్తిని ప్రశ్నించాడు. రాజుగారి అంతఃపురంలో పడిన దొంగలు గిటే వచ్చారట. రాజభటులు వాళ్లను వెతుక్కుంటూ వచ్చారు. అందర్నీ సోదా చేస్తున్నారు అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. ఓహో, అదా సంగతి అని శ్రీధరుడు, విమలుడు నిశ్చింతగా కూర్చున్నారు. కొద్దిసేపటికి రాజభటులు వచ్చి వారి వివరాలు అడిగి వెంట ఉన్న సంచులు చూపించమన్నారు. రాజభటులు సంచులు వెతకగా శ్రీధరుడి సంచిలో నుంచి నవరత్న ఖచ్చితమైన కంఠహారాలు 2 బయటపడినాయి. ఇది చూసి ఇద్దరూ అమితాశ్చర్యం చెందారు. భటులు, ఇవి రాణిగారి హారాలు అంటూ మిత్రులిద్దరినీ ఒడిసి పట్టుకుని, చెప్పండి, మీ ముఠాలోని మిగతా దొంగలెక్కడా అంటూ గద్దించారు. దాంతో ఇద్దరికీ ముచ్చెమటలు పోశాయి. ముందుగా తేరుకున్న శ్రీధరుడు, మేం దొంగలం కాదు, నేను ఆదమరిచి నిద్రపోతూ ఉండగా ఎవరో ఈ నగల్ని నా సంచిలో పెట్టి ఉండాలి అన్నాడు. అయితే రాజభటులు మాత్రం శ్రీధరుడి మాటలు వినిపించుకోకుండా చేతుల్లోని దండాలతో మిత్రులిద్దరినీ చెరో దెబ్బ వేశారు. ఆ వెంటనే విమలుడు ఒక ఊపున భటుడి చేతిని విదిలించి మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో రాజభటులు శ్రీధరుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి తీసుకువెళ్లి రాజు ఎదుట హాజరుపరిచారు. రాజు యశ్వంతసింహుడు చాలా వివేకి. అతడు శ్రీధరుడు చెప్పినదంతా శాంతంగా విని, మీరు నిజంగా నిర్దోషులే అయిన పక్షంలో నీ మిత్రుడికి పారిపోవలసిన అగత్యం ఎందుకొచ్చింది అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా శ్రీధరుడు తాము గురుకులం నుంచి బయలుదేరే ముందు గురోపదేశం గురించి వివరంగా చెప్పి, మహారాజా, తనకు శిక్ష తప్పదన్న పిరికితనమే నా మిత్రుడు విమలుణ్ణి పారిపోవటానికి పురుగొల్పింది తప్పితే మరేమీ కాదు అంటూ ఒక క్షణం ఆగి, భగవత్ సాక్షిగా మేము నిర్దోషులం ప్రభు. నన్ను విడిచిపెట్టినట్లయితే నేను మీకు అసలు దొంగలను పట్టిస్తాను. కావాలంటే నాతో పాటు ఎవరినైనా పంపండి అన్నాడు. రాజు శ్రీధరుడి మాటలకు మెచ్చుకోలుగా తల పంకిస్తూ, సరే, సాయంత్రం దాకా నువ్విక్కడే ఉండు, మా మనిషి నీతో వస్తాడు అని చెప్పాడు. సాయంత్రం కావస్తూ ఉండగా శేఖరుడనే వ్యక్తి వచ్చి శ్రీధరుణ్ణి కలుసుకున్నాడు. శ్రీధరుడు అతడితో మాట్లాడుతూ, మేం దిగిన సత్రం యజమాని మీద నాకు అనుమానంగా ఉంది. అతడు దొంగలకు ఆశ్రయమిస్తూ వాళ్ల దగ్గర నుంచి వాటా తీసుకుంటున్నాడేమో అన్నది నా శంక. మనం ఎలా చేద్దాం అంటూ తన పథకం వివరించాడు. ఆ తర్వాత వాళ్లు విపణి వీధికి వెళ్లి కొన్ని వస్తువులు కొన్నారు. వాటితో మరునాటి ఉదయానే అదే సత్రానికి వెళ్లి బస చేశారు. శ్రీధరుడు మారువేషంలో ఉండటం వల్ల సత్రం యజమానికి ఎలాంటి అనుమానం కలగలేదు. వాళ్ళిద్దరూ తమ సంచుల్లో నుంచి కొన్ని నకిలీ నగలు తీసి వ్యాపారుల్లా మాట్లాడుకోవటం సాగించారు.
ఆ రాత్రి భోజనాలయ్యాక శ్రీధరుడు శేఖరుడు పడుకుని నిద్ర నటించటం ప్రారంభించారు. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా ఎవరో కొత్త వాళ్లు వచ్చిన అలికిడి, సత్రం యజమాని వాళ్లతో లోగొంతుకలో మాట్లాడుతోన్న సబ్బడి వారికి తెలిశాయి. వచ్చిన వాళ్లు దొంగలేనని, సత్రం యజమాని తమ గురించే చెప్తున్నాడని ఇద్దరూ గ్రహించారు. తర్వాత మామూలుగా నిద్రపోయి తెల్లవారి లేచి ప్రయాణమయ్యారు. సత్రం రాజధాని పొలిమేరల్లో ఉండటం వల్ల అక్కడి నుంచి కొంత దూరం వరకు నిర్జనంగా ఉంటుంది. శ్రీధరుడు శేఖరుడు ఆ దారిలో కొంత దూరం వెళ్లేసరికి ముగ్గురు దొంగలు హఠాత్తుగా వాళ్ల మీద దాడి చేసి ఇద్దరిని బాట పక్కనున్న చెట్ల వెనక్కు లాక్కుపోవాలని ప్రయత్నించారు. అయితే ఇలా జరగవచ్చునని ముందే ఊహించి అందుకు సిద్ధంగా ఉన్న శ్రీధరుడు శేఖరుడు తమ గుప్పెట్లలో ఉన్న కారపు పొట్లాలను మెరుపుల్లా విప్పి దొంగల ముఖాల మీదికి విసిరారు. ఆ మరుక్షణం ఆ ప్రాంతమంతా దొంగల హాహాకారాలతో నిండిపోయింది. వెంటనే శ్రీధరుడు తన సంచిలో నుంచి తాళ్లు తీసి శేఖరుడి సహాయంతో దొంగలను బంధించారు. ఆ తర్వాత సత్రం యజమానిని కూడా బంధించి రాజు సమక్షంలో హాజరుపరిచి కఠిన శిక్ష విధించేలా చేశారు. అయితే శ్రీధరుడి వెంట వచ్చిన శేఖరుడు ఎవరో కాదు, సాక్షాత్తు యువరాజే. ఆ తర్వాత శేఖరుడు తండ్రి దగ్గర శ్రీధరుడి తెలివిని, ధైర్యాన్ని ఎంతగానో ప్రశంసించి అతన్ని తన ఆంతరంగిక సలహాదారుగా నియమింపచేశారు. పారిపోయిన విమలుణ్ణి కూడా వెతికి పట్టుకుని రాజు కొలువులో ప్రవేశపెట్టారు. కథ సమాప్తం.